ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మీకున్న పరిస్థితులను బట్టి, మీకున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచి మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండని దేవుడు చెప్పుచున్నాడు. వారు వెంటనే దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువుని వేడుకున్నప్పుడు దేవుడు వారిని కరుణించి వారి పరిస్థితిని మార్చి ఆ దేశ ప్రజలకు అనగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమని, యెహోవా గొప్ప కార్యములు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వే విషయంలో భయపడుతున్నావు? నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకు ఎదురయ్యే సమస్యలను బట్టి భయపడుతున్నావా? ఏ విషయంలో భయపడుతున్నావు? దేవుడు భయపడవద్దని నీ పట్ల నేను గొప్ప కార్యము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం నమ్మి ధైర్యంగా ఉండు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.